భజగోవిందం 28వ శ్లోకం. సుఖతః క్రియతే రామా భోగః పశ్చాత్ హంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. ఇంద్రియ విషయలోలుడై సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నాడు కానీ మానవుడు పాపం తరువాత రోగాల్లో చిక్కుకుంటాడు. ఈ లోకంలో చివరకు మరణమే శరణం అని తెలిసియున్నను అతడు మాత్రం పాపకృత్యాలు చేయడం మానడు. ఎంతటి దౌర్భాగ్యం! ఈ చివరి 4 శ్లోకాలు శంకరుల వారే చెప్పారట. పరిణామక్రమంలో పర్వతం ఎక్కుతున్న కొద్దీ కష్టం ఎక్కువవుతుంటుంది. కొంతవరకు ఎక్కిన తరువాత శ్రమకు భయపడి మీదకు ఎక్కడానికి బదులుగా దిగుడు దారులు పట్టి గంతులు వేసుకుంటూ దిగిపోవడం తాత్కాలికంగా సుఖమనిపించవచ్చు. కానీ ఆ దారి అగాధంలోకి, అంధకారంలోకి తీసుకుపోయి ఇంకెప్పుడూ పైకి ఎక్కలేనంత లోతుకు జార్చివేస్తుంది. అలాగా దిగజారిపోయిన జీవిని ఆ భగవానుడే ఎప్పటికైనా దయతలచి బయటకు లాగాలి మరి. ఈ భావాన్నే ఈ శ్లోకం సూచిస్తుంది. తాత్కాలికంగా సుఖమనిపించే ఇంద్రియ విషయ లోలత్వం మానవుణ్ణి రోగాల్లోకి, రొష్టుల్లోకి, భయంకరణ మరణంలోకి లాక్కుపోతుంది. అయ్యో పాపం! అతడు చివరి వరకు పాపకృత్యాలు చేయడం మానడు కదా! జన్మించిన ప్రతి శరీరానికి మరణించడం తప్పదు. ఈ వ్యవధిలోనే దేహాన్ని పవిత్రం చేసుకొని దేవాలయంగా మార్చుకోవాలి కానీ రోగాల పుట్టగా తయారు చేసుకొని హేయమైన నరకంలోనికి దిగజార్చుకోరాదు. దీనికి గోవింద నామ స్మరణమే ఏకైక మార్గమని ఆదిశంకరాచార్యుల వారి బోధ.